ఇటీవల మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేద్దాము. మొదటగా అతను తెలంగాణ ఉద్యమ తరహాలోనే తనదైనటువంటి ప్రత్యేక ఉద్యమం చేసినటువంటి నేపథ్యం, ఒక అరగుండు నెత్తి తీసుకొని దాంతోపాటు అరమీసంతో కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఒక్కసారి ఫోటోలు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు కేసీఆర్తో కావచ్చు, కేటీఆర్తో కావచ్చు. సో మిగతా ఆ సమయంలో ఉద్యమం సమయంలో తను చేసినటువంటి పోరాటం తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా మనం చూసినాం. సో తన పేరే మోహన్ గాంధీ నాయక్, ధరావత్ మోహన్ గాంధీ నాయక్. తను మొదటగా కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశాడు. గిరిజన శాఖకు సంబంధించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఉద్యమకాలను గుర్తిస్తామని అంటుంది. సో మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం చేయబోతుంది ఈ ప్రభుత్వం అనే దాన్ని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. తన కుటుంబం అంతా కూడా గాంధీ పేరు పెట్టుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉందంటే ఒకసారి చూడొచ్చు ఏ తరహాలో వీరి ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం నాటికి సంబంధించి కావచ్చు, ఇప్పటి నుంచి కూడా పోరాటం చేసుకుంటూనే వస్తున్నాడు అన్న. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నాడు అన్న. నమస్తేనే. ఏంటి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ప్రత్యేకంగా హామీలు ఇస్తూ ఉన్నది, ఉద్యమకారులను గుర్తిస్తామనే దాన్ని కూడా ఎట్లా చూస్తారు? నేడు తెలంగాణ అమరజ్యోతిలో ఏదైతే ఈ నెల 8వ తారీఖు నుంచి ఈ అమరజ్యోతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేకే గారి ఆధ్వర్యంలో 7 సభ్యులను పెట్టి కమిటీ ఉద్యమకారులను గుర్తించాలనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ చట్టబద్ధత లేని కమిటీ, ముందుగా కాలక్రమం లేని కమిటీ. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్న ఈ రాష్ట్ర ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏమని? ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పాటై కూడా. కానీ ఇప్పటి వరకు ఉద్యమకారుల గుర్తింపు కొరకే ఏదైతే ఉద్యమకారుల సంఘాలతోటి చర్చలు జరుగుతున్నాయి తప్ప ఈ చర్చలు ఎందుకంటే అమలైతాయా కాదా? కేకే కమిటీ అంటే కాలయాపన లేని కమిటీగా బయట ఉద్యమకారులతో పాటు బయట ప్రజానీకం కూడా, ఎందుకంటే గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే తులం బంగారం కావచ్చు, 2500 రూపాయలు కావచ్చు, 2000కు 4000 పింఛన్ కావచ్చు, మహిళలకు 2500 ఏదైతే జీవన వృత్తి కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేకమైన హామీలు ఇచ్చి కూడా అవి అమలు చేయకుండా ఉన్నది కనుక ఈ ప్రభుత్వం రేపు ఏదైతే కేకే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ అభిప్రాయ సేకరణ జరుపుతున్న కమిటీ వాటి లెక్కనే ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన పథకాలు కనుక అమలు చేయనట్టు ఈ యొక్క ఉద్యమకారులకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోడో అనే ఉద్దేశంతో కొన్ని ఉద్యమ సంఘాలు కొంతమంది ఉద్యమకారులు ఈ యొక్క కమిటీకి ఏదైతే అవేర్నెస్ అంటే ఈ కమిటీకి వారి యొక్క అభిప్రాయాలు చెప్పేటందుకు కూడా ముందొస్తులు. ఎందుకంటే చట్టబద్ధత లేని కమిటీ కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రపంచంలో ఎవరు చేయలేని రీతిలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన కొరకు 2001 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ సాధనే ధ్యేయంగా, ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో, కోదండరాం గారి సారథ్యంలో నాడు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, జేఏసీ అధినేతగా కోదండరాం గారు కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన కొరకు ఈ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించి యావత్ ప్రపంచమే తలకిందలయ్యే విధంగా కేవలం 2 ఎంపీలతోటే గౌరవ కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అది జగమెరిగిన సత్యం. అయితే గౌరవ కేసీఆర్ గారు దాదాపు 1200 పైచిలకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా అమరవీరుల కుటుంబానికి కొంతమందికి కొలువులు కూడా ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఈ యొక్క ఉద్యమకారులను కూడా గుర్తించి వారికి హెల్త్ కార్డుతో పాటు ఉద్యమకారులకు గుర్తించి వారికి జీవన భృతి కొరకు కొంత పెన్షన్ కూడా ఇద్దామని అనుకునే క్రమంలో ఎన్నికలు వచ్చి 3వ దశ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఉద్యమకారులు కొంత కేసీఆర్ గారు కొంచెం అన్యాయం చేసినట్టుగా భావించుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేకే కమిటీ కనుక ఇప్పటికైనా వారు ఇచ్చిన మాట ప్రకారం ఉండి ఏదైతే ఉద్యమకారులను గుర్తిస్తే సరాసరి, లేకపోతే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కినట్టు ఈ ఉద్యమకారుల హామీని కూడా తుంగలో తొక్కితే ప్రతి గ్రామంలో వందలాది సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు వారు కనుక కన్నెర్ర చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎన్నికల్లో ఏ పదవులలో నిలబడే వారికి కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. నేను గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, ఉద్యమకారులకు సరే గత ప్రభుత్వం కమిటీ వేయలేదు, జీవో కూడా వేయలేదు, కానీ మీరు జీవో ఇచ్చారు, కమిటీ వేస్తున్నారు. చట్టబద్ధత లేకున్నా కూడా మీరు ఇచ్చిన మాటను అమలు పరిస్తే మీకు ఎంతో గౌరవం ఉంటుంది.
కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక ఉద్యమకారుడిగా నా సహచర ఉద్యమకారులకు న్యాయం జరగాలి, 25,000 పెన్షన్ ప్రతి నెల ఇవ్వాలి, మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి ఉద్యమకారులకు. అదేవిధంగా ఇల్లు నిర్మాణం చేసుకునేటందుకు దాదాపు 15 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా మాకు రైల్ పాస్తో పాటు హెల్త్ కార్డుతో పాటు అనేక ఏదైతే తెలంగాణ భారతదేశ ఉద్యమంలో స్వతంత్ర భారతదేశ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఆ విధంగా అవన్నీ అమలు చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేకే కమిటీ గారిని కోరుతున్నాను. ఇక్కడికి రావడం జరిగింది. మీరు మీ తరపు నుంచి కూడా ఎట్లాంటి వాదనలు వినిపించారు ఉద్యమకారులకు సంబంధించి? దాంతోపాటు కోదండరామ్ సార్తో కూడా మీరు పనిచేసినటువంటి నేపథ్యం కనిపించింది, ధర్నాలో కూర్చున్నారు 2010-11 ప్రాంతాల్లో కూడా. సో సార్ని కలిసే ప్రయత్నం చేస్తారు, ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు కదా. ఇప్పుడు నేను గౌరవ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కేకే గారితో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎస్ రాములు నాయక్ గారితో పాటు నేను రాములు నాయక్ రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి ఉంటే నేను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎస్టీసీఎల్ కార్యదర్శిగా పనిచేసిన, నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్టీసీఎల్ కార్యదర్శిగా పనిచేసిన. ఏదైతే జిట్ట బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఉంటే నేను రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన. అరగుండు అరమీశం అరగడ్డం అర్ధ నగ్నంగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటే నా ధ్యేయంగా నేను పార్టీనే ప్రాణంగా ఉద్యమాన్ని ఊపిరిగా ఏదైతే గౌరవ కేసీఆర్నే దైవంగా భావించుకొని నేను ఉద్యమించిన చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఇవాళ రేపు ఇంత గడ్డం పెరుగుతూనే 99 ఏళ్ళ ముసలాయన కూడా నా గడ్డం పెరిగిందని అద్దంలో 10 సార్లు చూసుకునే రోజులు ఇవి. కానీ నేను ఒక మగాడిగా నా యొక్క ఆకారాన్ని వికారం చేసుకొని స్వరాష్ట్ర సాధన కొరకు ఉద్యమిస్తే నాడు గౌరవ కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి నాకు రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి గౌరవం ఇచ్చిండు. ఉద్యమకారులకు గౌరవ కేసీఆర్ గారు అనేక పదవులు ఇచ్చిర్రు, అనేక విధాలుగా ఆదుకున్నారు. కానీ పూర్తిగా ఉద్యమకారులను గుర్తించి కనీసం 10,000 15,000 పెన్షన్ ఇస్తే ఈ నేడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి ఉండకపోవచ్చు అనేది నా యొక్క భావన. కోదండరామ్ సార్ని కలిసారా? సో ఏంటి ఇప్పుడు ఏదైతే ఈ కమిటీలో ఉన్న 7 నాకు అందరు సుపరిచితులే. కోదండరామ్ గారిని కలిసిన, మరి రామ్నాయక్ని కలిసిన, మోతే శోభన్ కలిసిన. కానీ ఏదైతే కేకే కమిటీ మొన్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు పెట్టినప్పుడు కేకే గారు లేకుంటే, ఏదైతే పొన్నం ప్రభాకర్ లేకుంటే, మిగతా సభ్యులు లేకుండే, కానీ ఏదైతే మోతే శోభన్, కోదండరామ్ గారు, ఏదైతే రామ్నాయక్ గారు నా యొక్క వాదనను విని గాంధీ నాయక్ మీరు చెప్పినవన్నీ నోట్ చేసుకుంటాం, మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో మీరు కోరటి ప్రజలకు అనువైనవి మంచియే. ఎందుకంటే గతంలో ఏదైతే భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఏ విధంగా కోరారో వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఇచ్చే ఏర్పాటు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి చేయిస్తామని ఈ కమిటీ సభ్యులు నాకు చెప్పడం జరిగింది. ఇందులో కేసీఆర్ గుర్తించలేదు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల లోపలనే కమిటీ వేసి గుర్తిస్తున్నాడు అన్న దాని కూడా వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? కేసీఆర్ గారు గుర్తించలేదు అనే మాట అనడం కంటే, ఏదైతే మేనిఫెస్టోలో గతంలో కేసీఆర్ గారు ఏదైతే 2 టర్మ్ ఎన్నికల్లో పోయేటప్పుడు తను మేనిఫెస్టోలో పెట్టలేదు కనుకనే దాని మీద కొంచెం కాలక్రమం జరిగింది. కానీ వీరు మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లను సాధించుకున్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఈ రకంగా చేస్తామని చెప్పడంతో గత ప్రభుత్వం చెప్పలేదు, ఈ ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వానికి మనం తీసుకొస్తే మనం ఉద్యమకారులకు గుర్తిస్తారనే భావనతోటి ఈ యొక్క ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన ఉద్యమకారులు కోకోలలో ఉన్నారు. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్కు కట్టుబడి ఏదైతే కేసీఆర్ కట్టుబడి ఉన్న వాళ్ళు వేయకపోవచ్చు, కానీ వేసిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. కనుక ఏదైతే 3 యూనిట్లు చేసుకొని మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 3 యూనిట్లు చేసుకొని ఏదైతే ఉద్యమకారులకు గుర్తించి వారి ఇప్పుడు ఏమంటున్నారు, బైండ్ ఓవర్ కేసులు, మరి పోలీస్ స్టేషన్ల కేసులు, అమరవీరుల కేసులు 269 కేసులను ఈ 3-4 అంశాల మీద వాళ్ళైతే ఏదైతే దీని మీద అధ్యయనం చేస్తున్నారు. ఏదేమైనా ఉద్యమకారుడుగా మండల స్థాయిలో వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్న ఏదైతే పేపర్ కటింగ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఇతరత్ర అంశాలను తీసుకొని అక్కడ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరియు జర్నలిస్టు, మళ్ళీ ఇంటెలిజెన్స్ పోలీసులు, ఐబీ పోలీసుల ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళు ఎవరెవరు ఉద్యమంలో పాల్గొనేదాన్ని తెలిసి వస్తుంది. కనుక ఈ రకమైన రిపోర్ట్ తోటి ఇలా ఇంటెలిజెన్స్ రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసిన వాళ్ళకు స్టేట్లో, జిల్లా స్థాయిలో చేసిన వాళ్ళకు జిల్లాలో, మండల స్థాయిలో చేసిన వాళ్ళు మండల స్థాయిలలో గుర్తింపునిచ్చి అందరికందరు న్యాయం చేయాలని నేను ఈ కేకే కమిటీకి కోరుతున్నాను. ఇది ఓవరాల్గా ఈ కమిటీ వేసింది ఉద్యమకారులను గుర్తించి
వారికి న్యాయం చేసే దిశగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేసే దిశగా ఈ కమిటీ ముందుకు సాగాలి అనే దాని మీద కూడా గాంధీ నాయక్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీడియో సంబత్ ప్రభాకర్, పుల్టన్ మీడియా, హైదరాబాద్ నుంచి.